హలో అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ అప్పాజీ రాయి. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వ్యాయామం ఆర్ ఎక్సర్సైజ్ వల్ల లాభాలు అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అండి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జిమ్ చేయడము, లేకపోతే యోగా ఆర్ లేకపోతే సింపుల్‌గా స్ట్రెచింగ్ చేసినా కూడా ఎక్సర్సైజే అది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మూవ్‌మెంట్ చేయడం, బాడీ యాక్టివ్‌గా ఉంచడం అన్నమాట. సో, ఎక్సర్సైజ్ వల్ల బాడీ పైన లాభాలేంటి? చాలామంది వ్యాయామం అంటే వెయిట్ తగ్గడం కోసమో, లేకపోతే మజిల్స్ పెంచడమో అనుకుంటారు. కానీ ఎక్సర్సైజ్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ రిస్క్ ఉంటే తగ్గిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ మన రోగ నిరోధక శక్తి చాలా స్ట్రాంగ్ అవుతుంది. బోన్స్ అండ్ జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది కూడా. ఇక ఈ వ్యాయామం వల్ల మన బ్రెయిన్ పైన ప్రభావం ఆర్ న్యూరోసైన్స్ బిహైండ్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ నాకు నచ్చిన పార్ట్. వ్యాయామం చేసినప్పుడు మన బ్రెయిన్లో చాలా చేంజెస్ జరుగుతాయి. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి స్ట్రెస్, టెన్షన్ తగ్గిస్తాయి, హ్యాపీ ఫీలింగ్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బ్రిస్క్ వాకింగ్ చేసిన తర్వాత మనం ఫ్రెష్గా, రిలాక్స్డ్గా అయిపోతాం. అది దీనివల్ల అనమాట. నెక్స్ట్, మెమరీ షార్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ వల్ల హిపోకాంపస్ అనే ఈ టెంపరల్ లోబ్లో ఉండే ఒక పార్ట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది మెమరీకి చాలా ఇంపార్టెంట్. హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ ప్రకారం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొత్త బ్రెయిన్ సెల్స్ ఫామ్ అవుతాయి. దీన్ని న్యూరోజెనెసిస్ అంటాము. అండ్ దీనివల్ల మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ వల్ల కాన్సన్ట్రేషన్ అండ్ లెర్నింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు BDNF ఆర్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రోటీన్ మన బ్రెయిన్లో పెరుగుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లెర్నింగ్ అండ్ ఫోకస్ని పెంచుతుంది కూడా. స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ టెంపరీగా పెరుగుతుంది. ఇది మన బాడీకి కావలసిన ఎనర్జీని మొబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీ స్ట్రెస్ని బెటర్గా హ్యాండిల్ చేస్తుంది అండ్ అడాప్ట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో రెస్టింగ్ కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి అని రీసెర్చ్లో కూడా చూశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేసిన రీసెర్చ్ ప్రకారం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు స్ట్రెస్ సిచ్యువేషన్లో కామ్గా రెస్పాండ్ చేస్తారు అండ్ స్ట్రెస్ నుంచి చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు కూడా అని ప్రూవ్ చేశారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల డీప్ స్లీప్ స్టేజెస్ పెరుగుతాయి. స్టాన్ఫర్డ్ స్లీప్ స్టడీ ప్రకారం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఈజీగా పడుకుంటారు, మార్నింగ్ ఫ్రెష్గా లేస్తారు. ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మీరు మార్నింగ్ వాక్కి వెళ్ళండి. స్టార్టింగ్లో కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, కానీ 15 to 20 minutes తర్వాత బాడీ యాక్టివ్గా, మన బ్రెయిన్ అలర్ట్గా అయిపోతాయి. డే అంతా ఎనర్జీ, ఫోకస్ పెరుగుతుంది, మూడ్ కూడా బాగుంటుంది. ఎక్సర్సైజ్ వల్ల మరి బ్రెయిన్లో సెరటోనిన్, డోపమిన్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి అండ్ వీటి వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రీసెర్చ్ ప్రకారం మైల్డ్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ తగ్గుతాయని చాలా స్టడీస్లో చూపించారు. సో ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఎంత టైం చెయ్యాలి అని క్వశ్చన్ రావచ్చు. ప్రతిరోజు అట్లీస్ట్ 30 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్ WHO రికమెండ్ చేస్తుంది. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ లేకపోతే యోగా, ఏదైనా మీకు నచ్చిన యాక్టివిటీ చూస్ చేయండి. ఏజ్, హెల్త్ కండిషన్ బట్టి మీకు సూట్ అయ్యే ఎక్సర్సైజ్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. చిన్నపిల్లలకి అవుట్డోర్ గేమ్స్, ఎల్డర్స్కి సింపుల్ స్ట్రెచ్చింగ్ ఆర్ యోగా, అడల్ట్స్కి వాకింగ్ చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలంటే స్మాల్గా స్టార్ట్ చేయండి. సడన్గా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకండి. 10 to 15 minutes నుంచి స్టార్ట్ చేయండి.
కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్‌లో ఒక 5-6 డేస్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్‌తో చేయండి. మోటివేషన్ పెరుగుతుంది. మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. నేచర్‌లో వాక్ చేయండి. డాన్స్ చేయండి. ఓవరాల్ ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్‌లో న్యూరోప్లాస్టిసిటీ పెరిగిపోతుంది. అంటే బ్రెయిన్‌లో కొత్త కనెక్షన్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఓల్డ్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి, అవి స్ట్రాంగ్ అవుతాయి. ఇది మనం ఏజ్ పెరిగిన తర్వాత కూడా బ్రెయిన్ షార్ప్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో, వ్యాయామం ఆర్ ఎక్సర్సైజ్ అంటే జస్ట్ వెయిట్ లాస్ కాదు. మన బాడీ, బ్రెయిన్, మూడ్, మెమరీ, స్లీప్, ఇమ్యూనిటీ అన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది. సైన్స్ కూడా చెప్తుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల హ్యాపీనెస్, ప్రొడక్టివిటీ అండ్ ఓవరాల్ హెల్త్ పెరిగిపోతాయని. మీరు మీ బిజీ షెడ్యూల్‌లో కూడా ఎక్సర్సైజ్‌కి కొన్ని నిమిషాలు ఇవ్వండి. మీ బాడీ, మీ బ్రెయిన్ 2 చాలా హ్యాపీగా ఉంటాయి. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ క్వెషన్స్, డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ ఎక్సర్సైజ్ చేయండి, యాక్టివ్‌గా ఉండండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ. టేక్ కేర్.